ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల రాకేష్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక కృష్ణా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ జంగ్ సైరన్ అని ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. నల్గొండలో 13న భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. కృష్ణా ప్రాజెక్టుల పరిరక్షణ కోసం కేంద్రం చేతిలోకి వెళ్లకుండా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎందాకైనా పోరాడతాం, మాకు పోరాటాలు కొత్త కాదు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు. ఈ మేరకు నల్గొండలో 13న భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. రాకేష్ గారు, నల్గొండలో నిర్వహించబోయే సభ 13వ తారీఖు ఉండబోయే సభ ఎట్లా ఉంటుంది? కేసీఆర్ జంగ్ సైరన్ ఏ రకంగా మోగించబోతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్ మెంబర్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ గారు, ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, గతంలో తెలంగాణ బైఫర్గేషన్ యాక్ట్లో 2 రాష్ట్రాలకు ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్లో ఏ విధంగా అయితే పెట్టారో ఆ విధంగా కాదు, తప్పకుండా మా నీటి వాటా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కృష్ణా ఎక్కువ ప్రాంతం ప్రవహించేది మా తెలంగాణ ప్రాంతంలో, కాబట్టి దానిలో నీటి షేర్ ఎక్కువ కావాలని చెప్పేసి 50-50 కన్నా మాకు కావాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు డిమాండ్ చేస్తూ వస్తారు, మా పార్టీ అధ్యక్షుడు. అయినా కానీ కేంద్రం నీటి వాటాను డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్ ఇంకా కొనసాగిస్తూనే దానికి సరైన విధి విధానాలు ప్రకటించలేదు. కానీ ఈరోజు రాష్ట్రాల మీద పెత్తనం చేపట్టడానికి నెంబర్ 1, కేంద్రం తన కంట్రోల్లోకి మొత్తం కృష్ణా వాటర్ అంటే కృష్ణా ప్రాజెక్టులు అన్నింటినీ తీసుకున్నప్పుడు, కృష్ణా రివర్ బోర్డు ఏదైతే మేనేజ్మెంట్ని తీసుకున్నప్పుడు, రేపు పొద్దుగాల రాబోయే కాలంలో ఏమవుతుంది అంటే నీళ్లు వదలాలన్నా, నీళ్లు వాటర్ను యూటిలైజ్ చేయాలన్నా కానీ కంపల్సరీ కేంద్ర అనుమతితోనే చేయాల్సినటువంటి దుస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే, ఎట్లయితే రాష్ట్రాల మీద నియంత్రణ పట్టు సాధించడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు మనిషి మనుగడనే నీటి మీద ఆధారపడి ఉంటుంది. ఆ నీటిని తన కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా రాష్ట్రాలను శాసించే అనేటువంటి దుర్బుద్ధితోటి ఈరోజు వ్యవహరించడం జరుగుతుంది. దానికి సంపూర్ణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. నేనేమంటారు, మొన్న చూసాం మనం, ఒకటే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ 2 సార్లు ఇచ్చారు. ఎందుకు? కాంగ్రెస్కు బెనిఫిట్ చేయడానికి బీజేపీ పార్టీ. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలంగాణ హక్కుల గురించి పోరాటం చేస్తున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి పార్టీని తుదం ముట్టేయడానికి కుట్రలు కుతంత్రాలు పంతున్నా సుస్పష్టం. నిజంగా 2 జాతీయ పార్టీలే మీరు అయినప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు మీరు అసలు మీ కంట్రోల్లో తీసుకోవడానికి జీతాలు ఎవరు ఇస్తారు? మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, దాన్ని ఆపరేషన్స్ ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ ఓన్లీ వాళ్ళు కంట్రోల్ ఏముంటాయి, గేట్లన్నీ వాళ్ళ కంట్రోల్ ఉంటాయి, ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలన్నా కానీ వాళ్ళ కంట్రోల్ ఉంటాయి, అన్నీ వాళ్ళ కంట్రోల్ ఉంటాయి. 1. 2 వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి లాభం జరుగుతుందనే కదా మనం దాని మీద రివర్ ఫ్రంట్ బోర్డు మీద మనకు కావాలి, నీళ్ళు ఎక్కువ కావాలని అడుగుతుంది. అంటే ఈరోజు యథావిధిగా కొనసాగిస్తే ఎవరికైనా లాభం జరుగుతుంది? మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి లాభం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్కి లాభం చేయడానికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 2 కట్టకట్టుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఆల్రెడీ కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. 10 ఏళ్లలో లేనటువంటి క్రాప్ హాలిడే ఈరోజు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మీ నిర్లిప్తం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల. గతంలో వాటర్ లేకపోతే గోదావరిలో ఉన్నటువంటి వాటర్ను మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎత్తి ఇక్కడ పోయడం జరిగింది. ఒక చిన్న రిపేర్ను, నిజం చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి ఆనకట్టకు, అంటే అక్కడ ఉన్నది డ్యామ్ కాదు, అది కంప్లీట్ బ్యారేజ్కు అయినటువంటి ఖర్చు 3,500 కోట్లు మాత్రమే అయినాయి. దాని వాళ్ళు 1,00,000 కోట్లు అని చెప్పేసి చూపిస్తున్నారు. 1,00,000 కోట్లు మొత్తం కూడా అక్కడ నుండి ఇక్కడి వరకు అయినటువంటి ఒక 30-40 రిజర్వాయర్లు కావచ్చు, లేకపోతే ల్యాండ్ అక్వేషన్ కావచ్చు, కెనాల్లు కావచ్చు, మోటార్లు కావచ్చు, అన్ని కలుపుకొని అక్కడ అయిన ఖర్చు ఎంత? మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్టే దానికి అయిన ఖర్చు 3,500 కోట్లు. కానీ రాకేష్ గారు, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు మొత్తం అప్పగిస్తే ఇందాక మీరు చెప్పినట్టు అది ఆంధ్రప్రదేశ్కు ఒక లాభం జరుగుతుంది అనేటువంటి ఆ క్లారిటీ మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉన్నారో, స్టేట్ బైఫర్గేషన్ యాక్ట్ జరిగినప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది, మూర్ఖంగా వ్యవహరించి తెలంగాణకు నష్టం చేసింది. ఏదైతే కృష్ణా రివర్ బోర్డు ఉన్నదో అదేవిధంగా గోదావరి రివర్ బోర్డులో రెండింటికి ప్రాజెక్టులు మొత్తం అప్పచెప్పారు అనుకో, మా చేతిలో ఏం లేదు, కేంద్రం చూసుకుంటారంట. అంటే వీళ్ళు ఏం చేయరు. వీళ్ళు చేసేది ఏంటంటే, రేపు రాబోయే కాలంలో వీళ్ళు చూడండి, వచ్చినప్పటి నుంచి ఒకటే పని, ఉన్న ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పడం, లేకపోతే ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ చేయడం, దాంట్లో అవినీతి జరిగింది, దీంట్లో
అరే నీ నీతి ఎందుకు చెప్పురా భయ్, నువ్వేం చేస్తావో చెప్పు. లేకపోతే కేసీఆర్ ఒకటే సబ్జెక్టు పక్కదారి పట్టాలంటే ఏం చేయాలంటే కేసీఆర్ గారిని తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీని తిట్టాలి. కేసీఆర్ గారిని తిట్టడం ద్వారా సబ్జెక్టును మొత్తం డైవర్ట్ చేసేసి తద్వారా లబ్ధి పొందాలి. నువ్వు చేసే పని, నువ్వు చేసేటువంటి నీ చిత్తశుద్ధి ఏందో చెప్పు. కాబట్టి నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి 2 నదులను కేంద్రానికి తాకట్టు పెట్టడానికి సిద్ధమైంది. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణా ప్రాజెక్టుల పరిరక్షణ కోసం మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. సో ఈ మేరకు నల్గొండలో 13న భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఇవాళ కృష్ణా ప్రాజెక్టులను కాపాడుకోవడం తెలంగాణకు ఎంత ఆవశ్యకం? అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం కొంచెం లోతుగా పోవాల్సింది ఏంటంటే పరిపాలకుడికి ఒక విజను, ఒక కమిట్మెంట్ ఉండకపోతే ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలు ఇచ్చిండ్రో ఆయనకు ప్రజల మీద ఒక కన్సర్న్ లేదు, ఒక విజన్తో పరిపాలించనే ఆలోచన లేకపోవడంలో భాగంగానే ఈ అన్ని సెన్సేషన్ న్యూసెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే నేనేమంటున్నా, 45 ఏళ్ళు, దాదాపు 40-50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించి మొత్తం తెలంగాణ అంతా మొత్తం వల్లకాడు చేసిపోతే తర్వాత 15 సంవత్సరాలు టీడీపీ పార్టీ పరిపాలిస్తే ఈ 10 ఏళ్ళల్లో 9.5 ఏళ్ళల్లో మరి ఇంత కరువును ఎట్లా కంట్రోల్ చేసిండ్రు గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసింది అనేది ఒక అంచనా వేసుకోవాలి కదా. ఇప్పుడున్న ప్రభుత్వము మీకు మ్యాండేటరీగా అధికారం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, నువ్వు ఏం చేయాలి, అక్కడి నుంచి ఇంకా ముందుకు పోవాలి. అంతేగాని మళ్ళీ వెనక ఎట్లా వస్తావు? సో ఈరోజు మిత్రులు రాకేష్ అన్న చెప్పినట్టు అది పెట్టింది కేఆర్ఎంబి పెట్టింది కూడా జయరాం రమేష్ బిల్లులో మీరే. ఈరోజు చెప్పింది మూడే ఈ 9.5 ఏళ్ళు ఇవ్వకుండా కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు కదా, పోరాటం చేసిండ్రు కదా వాళ్ళతో. అంటే నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ లేదు, తెలంగాణ ప్రజల మీద ఒక క్లారిటీ లేదు, తెలంగాణ భూమి మీద భౌగోళికమైన ఒక క్లారిటీ లేదు, ఏది క్లారిటీ లేకుండా ఒక సెన్సేషన్తో సర్వే చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీలు అమలు చేయాలి, 420 430 హామీలు అమలు చేయాలి. ఇవన్నీ చేయకుండా ఒక నిర్మాత్మకమైన పరిపాలన ఇవ్వకుండా సెన్సేషన్ మీద ఎంతసేపు సర్వేలు చేస్తారు? ఆల్రెడీ మొన్న హామీల అమలు గురించి చెప్పారు కదా, అదే సెంట్రల్లో కాంగ్రెస్ వస్తేనే అదే అమలు నేనేమంటున్నా, అందు గురించి నేను చాలాసార్లు చెప్పిన, అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు వాళ్ళు, అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు అధికారంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ దాన్ని సర్వేలు ఎట్లా చేసుకోవాలి? ఈరోజు సెన్సేషన్తో సర్వేలు అవుతుండ్రు. నేనేమంటున్నా, ఈరోజు ఇన్ని రోజులు 9.5 ఏళ్ళల్లో నల్గొండ జిల్లా ఎప్పుడు కూడా ఇబ్బంది పడింది. ఒకప్పుడు నల్గొండ జిల్లా మనకు చనిపోయిన మన అన్న పేరు స్వామి, ఈరోజు ఫ్లోరోసిస్ వాటర్తో మొత్తం మునుగు కూడా అదంతా బాధపడ్డారు. ఎక్కడ పోయింది అది? ఇప్పుడు 9.5 ఏళ్ళల్లో ఏడపోయింది? ఎంతమంది పిల్లలు, ఎంతమంది తెలంగాణ బిడ్డలు, దుస్సటి సత్యనారాయణ ఎంత పోరాటం చేసిండ్రు, ఆ స్వామిని తీసుకెళ్ళి ప్రధానమంత్రి ముంగట వండబెట్టిరు కదా. ఇదే బీజేపీ అప్పుడున్న మంత్రి మన బండారు దత్తాత్రేయ. ఇప్పుడు అట్లాంటి సంఘటనలు, అట్లాంటి ఫోటోలు అక్కడ ఎక్కడ కనిపిస్తలేవు, ఎట్లా కనిపిస్తలేవు? ఒకసారి ఆలోచించాలి. నేనేమంటున్నా, గతం ఏం చేసింది, వర్తమానంలో ఏం జరగాలి, భవిష్యత్తుకి ఏందన్న ప్రణాళిక ఉండాలి. ఈ ముఖ్యమంత్రికి ఆ ప్రణాళిక ఎక్కడ కనిపిస్తలేదు. కనిపించకపోవడం వల్లనే ఈ సెన్సేషను లేపి ఏదో సర్వేలు చేయాలనుకున్నావు. ఉట్టిగానే ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా? ఆ విధంగా మాట్లాడే పద్ధత? ఇప్పుడు నువ్వు ఏం చేయాలని చర్చించి ఏం చేయాలని ఆలోచించాలి, నీళ్ళు ఎట్లా కావాలని ఆలోచించాలి. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు, రాకేష్ అని చెప్పిన క్రాప్ హాలిడే అట్లీస్ట్ 9.5 ఏళ్ళలో ఇవ్వలే కదా. నువ్వు ఎటువైపు తీసుకుపోతున్నావు? మళ్ళీ తెలంగాణ భూమిని, తెలంగాణ రైతాంగాన్ని నువ్వు రైతు బంధు ఇస్తానంటివి, 15,000 ఇస్తాను, గంగల భవన్ 15,000, ఆ వచ్చే 10,000 కూడా ఇప్పటివరకు వేయకపోతేవి. ఏం చేయదలుచుకున్నావు? ఏ పరిపాలన చేయదలుచుకున్నావు? ప్రతిపక్షం కోసం నువ్వు ముఖ్యమంత్రివా, ప్రజల కోసం ముఖ్యమంత్రివా? నువ్వు నీ ఎంగేజ్మెంట్ అంతా ప్రతిపక్షం మీదనైనా పోరాటం అంతా? అంటే నేనేమంటున్నా, నీకు క్లారిటీ ఇప్పటికైనా వాళ్ళకి థింక్ ట్యాంక్ ఉన్నదో మంక్ ట్యాంక్ ఉందో మాట్లాడాలి. వాళ్ళతో కూర్చొని ఎక్కడ నీళ్ళు ఎడిపోతున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు స్పష్టంగా నిన్న మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు చెప్పిండ్రు. మీరు పరిపాలించారు 5 ఏళ్ళు, స్పష్టంగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకోండి. అంతకుముందు కేటీఆర్ గారు కూడా హౌస్లో చెప్పారు, 5 ఏళ్ళు పరిపాలించారు, మళ్ళీ 5 ఏళ్ళు గెలవాలి అని చెప్పింది. ఎవరు చెప్తారని అపోజిషన్లో ఉన్న అది ఆలోచన చేసి నువ్వు పరిపాలించాలంటున్నాం. అది కాకుండా సెన్సేషన్తో చేస్తే సర్వేలు కాలేదు. అవును. కృష్ణా ప్రాజెక్టుల పరిరక్షణ కోసం కేసీఆర్ జంగ్ సైరన్ మోగించారు. నల్గొండలో 13న సభ 600 పెట్టి తీరుతామంటూ ఆయన ఉద్ఘాటించారు. రాకేష్ గారు, గత 10 సంవత్సరాల కాలం నుంచి ఎంతో ఒత్తిడి వచ్చినా కూడా మేము అప్పుడు అప్పగించలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక 1 మంత్లోనే ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేసి వాళ్ళ కృష్ణా ప్రాజెక్టులు మొత్తం అప్పగించారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది, రైతాంగాన్ని బాగా నష్టపోతారు. దీన్ని ప్రతి రైతుకి, ప్రతి ఒక్కళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో సభ ఉండాలి, ఆ రకంగా కార్యాచరణ తీసుకోవాలనేది నిన్న మీ పార్టీ అధ్యక్షులు సూచించారు. సో ఎట్లా పిలుపు అందుకుంటున్నారు మీరంతా?
మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏదైతే సూచించారో నిన్న సూచన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏపీ తెలంగాణ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏ రోజు చేసిన రోజు ఆ రోజు 34% తెలంగాణకు 66% ఆంధ్రప్రదేశ్కు నీటిని కేటాయిస్తూ వాళ్ళు ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలో చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఏం డిమాండ్ చేశారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కూడా 50% మాకు వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయండి, మా నీటి వాటా ఎక్కువ ఉంటుంది, మా క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ నీళ్ళు ఎక్కువ కావాలన్నారు. అంటే లేదు అట్లా ఇయ్యము అన్నప్పుడు ఏమన్నారంటే మేము కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, అంటే కావాలంటే రాష్ట్రపతి పాలన పెట్టుకొని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, కానీ మేము ఎట్టి పరిస్థితులలో మా ప్రాజెక్టులను ఇవ్వమని చెప్పారు. ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా, అది టీడీపీ కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, రెండు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేసేటువంటి పార్టీలు. కాబట్టి ఆ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి కూడా తొత్తుగా మారి బీజేపీ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే అప్పులు తీసుకొస్తున్నారో జస్ట్ వాళ్ళే చెప్తారు కదా 2 నెలల కాలం కాలే 2 నెలల కాలం. 2 నెలల కాలంలో నువ్వు ఏం చేసుకొచ్చినావు అంటే ఒక 15,000 నుంచి 20,000 కోట్ల అప్పు తీసుకొచ్చినావు. ఎట్లా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పడదన్నప్పుడు మరి ఎట్లా పైసలు తీసుకొచ్చినావు? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈరోజు కేఆర్ఎంబి పెట్టినా కానీ అంటే నెక్స్ట్ ఇది ఏదైతే రివర్ ఫ్రంట్ బోర్డు పెడుతున్నారో జిఆర్ఎంబి కావచ్చు, అంటే నేనేమంటున్నా అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నీటి వాటా అంతా నీరంతా కూడా మనకు వచ్చేటి కృష్ణా నుంచి వెళ్ళి లేకపోతే గోదావరి నుంచి వెళ్ళి. ఈరోజు ఆల్రెడీ కర్ణాటక నుంచి వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యేలు వచ్చేయమన్నారు తుంగభద్ర మీద మేము బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టుకుంటామట. తుంగభద్రలో కూడా మీరు నీళ్ళు తీసుకపోతే అసలు తెలంగాణకు నీళ్ళు ఎక్కడి నుంచి ఆల్రెడీ ఆల్మట్టి కట్టేసి తెలంగాణకు నీళ్ళు రాకుండా అడ్డుకుంటారు. రేపు పొద్దుగాల తుంగభద్ర మీద కట్టుకుంటే తుంగభద్ర నుంచి కూడా నీళ్ళు పోయిన తర్వాత ఇక ఏడికేంచి వస్తాయి నీకు కృష్ణా బేసిన్లో నీళ్ళు ఎక్కడికేంచి వస్తాయి? కృష్ణా బేసిన్లో నీళ్ళు వచ్చేటి ఏడుంటాయి? తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ మూసా ఈసీ నదుల మీదకేంచి పోయి ఆల్రెడీ మూసా ఈసీ నదులను ధ్వంసం చేసేటువంటి పరిస్థితి మళ్ళీ తలెత్తుతుంది రాడార్ సెంటర్ తీసుకొచ్చి. అంటే మొత్తం కూడా కృష్ణా నీటి నుంచి చుక్క నీళ్ళు రాకుండా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టడానికి జరిగే కుట్ర జరుగుతుంది. ఈరోజు స్పష్టంగా ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారు వీళ్ళు రాగానే. దానికి ఉన్నటువంటి చిన్న మరమ్మతులు కూడా చేయలే. 3,000 కోట్ల ప్రాజెక్టు 3,000 కోట్ల ప్రాజెక్టుకు వాళ్ళు 1,00,000 కోట్లు అని చెప్పేసి ఎందుకు దుష్ప్రచారం చేస్తారు? మొత్తం కలిపినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నారు కేఆర్ఎంబి అసలు మేము అప్పగించలేదు, ఇంకా ప్రొసీజర్ అనేది ఒకటి. అసలు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే జరిగింది, స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారంటూ ఏదో పేపర్స్ అవన్నీ చూపించి స్వయంగా ముఖ్యమంత్రి ఒకటే అంటున్నా, నిజంగానే అట్లా సంతకం పెట్టినంటే ఒక గెజిట్ చూపెట్టు, ఒక కాగితం చూపెట్టు. నువ్వు తయారు చేసుకొని వచ్చి నువ్వు ప్రింట్ చేసుకున్నటువంటి పేపర్ను ఇట్లా చూపెట్టి ఇదే పేపర్ అంటే అరే ఏదైనా ఒక లెక్కపత్రం ఉంటుంది కదా. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అంటే ఉత్తగానే నడిచేది కాదు కదా. ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కటి కేంద్రానికి రాష్ట్రానికి జరిగేటువంటి ఏదైతే ఉంటుందో ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ గెజిట్ తోటే పోతే తప్పితే ఉత్తగానైతే పోవు కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారి మీద బురద జల్లే ముందు నీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లేవో ప్రూఫ్ చేయి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎట్లయితే 1,00,000 కోట్లని బదనాం చేస్తున్నారో ఆడ పెట్టింది 3,000 కోట్లు మేడిగడ్డ ప్రాజెక్టుకు. 3,000 కోట్లను తీసుకొచ్చి 3,500 కోట్లు తీసుకొచ్చి 1,00,000 కోట్లని ఎట్లా చెప్తావు నువ్వు అసలు? కాబట్టి అవగాహన లేనటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి అదే కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వాళ్ళు డ్యామ్కి సున్నం వేయాలన్నా కూడా కేంద్రం పర్మిషన్ తీసుకోవాలి. సో కాబట్టి కాంగ్రెస్ సర్కారుకు తెలివి లేదు, అవగాహన లేదు అనేది నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. నిజంగా అవగాహన లేమి కనపడుతుందా? అదే అంటే ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పరిపాలిస్తే మంత్రులకు కానీ ఎవరికి కూడా ఒక స్పష్టమైన తెలంగాణ ప్రజల మీద కావచ్చు తెలంగాణ భౌగోళిక పరిస్థితుల అవగాహన లేకనే ఈ చర్య జరుగుతుంది. మొన్న మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు స్పష్టంగా ఈచ్ పేపర్ చూపించారు. ఎప్పుడు మేము ఎట్లా ఫైట్ చేసినాము, ఏ విధంగా ఫైట్ చేసినాము. కేఆర్ఎంబి గురించి డైరెక్ట్ విత్ ఫేస్ ఆఫ్ జగనే కేసీఆర్ గారు ఒప్పుకోకుండా బయటకు రావడం జరిగింది. మొత్తం అబద్ధాలు ప్రచారం చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మేము ఉన్నప్పుడు జీవో ఇచ్చినన్నావు. 2005 జూలైలో మేము బయటకు వచ్చినాము. అది ఇచ్చింది సెప్టెంబర్లో, డిసెంబర్లో జీవో ఇచ్చిండ్రు. పొక్క కొట్టుకొని ఆడ పోయిండు రాజశేఖర్ రెడ్డి. నీ మంత్రులు ఉన్నారు, నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడున్నాడు, మీ మొత్తం మీ ఇప్పుడు నీ పక్కన కూర్చున్న వాళ్ళు అందరు ఉన్నారు, నువ్వేమో ఇంకొక ఆడు ఉన్నావని స్పష్టంగా చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్. తర్వాత ఆ మీటింగ్లో ఈఎన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈఎన్సీ అండ్ తెలంగాణ వచ్చి మేము ఆల్రెడీ హ్యాండ్ఓవర్ చేసినాము, ఎవరైతే ఎంప్లాయీస్ని అలొకేట్ చేయండి అని చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా. ఈఎన్సీ మాట్లాడిండు లైవ్గా, నేను మాట్లాడింది మీరు మాట్లాడింది కాదు, ఈఎన్సీ లైవ్గా మాట్లాడిండు. రెండో విషయము, రేవంత్ రెడ్డి అంటే ఎంత ముఖ్యమంత్రి అనే మర్చిపోతుండో, ఆయన ఏమాడుతుందో అర్థం లేదు, దిమాగ్ కాలుగాలు అవుతుందో.
30 తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. ఆ రోజు వస్తే నువ్వేం చేసినావు అని ప్రశ్నిస్తున్నాడు. 30 తారీఖు నాడు అక్కడి నుంచి పోలీసు వాళ్ళు వచ్చి ఆ డ్యామ్ మీద నిలబడ్డారు. సో ఆ రోజు ఏం మాట్లాడినా సెన్సేషన్ ఆ రోజు ఇష్యూ అవుతుంది. తర్వాత అక్కడ గవర్నర్ ఉన్నారు, అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ, పాలన వ్యవస్థ వాళ్ళ చేతులు. అంటే నేనేమంటున్నా, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా అవగాహన రాహిత్యము, అవగాహన లేకపోవడమే. రోజు రోజుకు దినం గడుపుకోవడం కోసమే ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, కానీ చిత్తశుద్ధితో చేస్తలేదు. ఒకప్పుడు పాలమూరు అంటే కడుపు పట్టుకొని భారతదేశం అంతా పాలమూరు లేబరే, ఎక్కడ చూసినా పాలమూరు లేబరే, రోడ్లు ఎమ్మటి ఎక్కడ చూసినా కూడా పాలమూరు లేబరే. దుబాయ్ బొంబాయి బతుకులు పాలమూరు నుంచి రోజుకు కొన్ని వందల బస్సులు బయలుదేరు. ఈరోజు 9.5 ఏళ్ళల్లో నీకు నీళ్ళు వచ్చి ఇంత పంట పండుతుంది. పాలమూరుకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, యూపీ, బీహార్ నుంచి లేబర్ వస్తారు ఇప్పుడు. అదైతే ఎక్కడ ఏ ఊళ్ళో చూసినా బీహార్ లేబర్ ఉన్నారు ఈరోజు నాట్లేయడానికి. ఎట్లా అయింది ఇది 9.5 ఏళ్ళల్లో? వట్టిగా అయిందా? అబ్రకదబ్రా అంటే అయిపోయిందా? అల్లా దీపం పట్టుకొని తిరిగిండా కేసీఆర్ గారు? అంటే నేనేమంటున్నా, నీకు నీళ్ళు ఇవ్వకుండా, నీకు రైతును కాపాడుకోకుండా, నీకు నీళ్ళు ఇచ్చినంటే ఊరికే వచ్చిన ఒక్క మాట కాదు కదా. ఎంత ప్లానింగ్గా ఉంటే నీకు పంట పండాలి, నీళ్లు రావాలి, ఇదంతా చేసుకొస్తే ఈరోజు మళ్ళీ నువ్వు పాలమూరును, నల్లగొండ జిల్లాను, ఫ్లోరసెన్స్ వాటర్ను తీసేసి ఎంతమంది పిల్లలను కాపాడు, వాళ్ళ జీవితాలను ఒక నిమిషం ఆరోగ్యాన్ని కాపాడితే ఈరోజు నువ్వు మళ్ళీ ఎటు తీసుకుపోతున్నావు? నువ్వు మళ్ళీ నువ్వు పాలమూరు లేబర్ను మళ్ళీ పంపించే ప్రయత్నంలో నువ్వు చేయబోతున్నావు. అది స్పష్టంగా రైతులకు అర్థమైంది. ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. నీ నీళ్ళు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? అవతల గట్టి ఎందుకు వాడుతున్నావు? పెద్ద పంచాయతీ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ గతగా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే జరిగింది, కేసీఆర్ గారే సంతకం పెట్టారు అంటాడు కదా. అంటే అక్కడ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసి చేశారు అంటూ మాట్లాడుతున్నారు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏమన్నారు? ఆయన నీటిపారుదల శాఖ మంత్రి చేసిన కదా, అఖిలపక్షం పెట్టు నేను వస్తాను మీతో అంటున్నాడు కదా. మేమేం తప్పు చేసినాం అన్నే మాట్లాడుకుందాం, పోదాంపా అంటున్నాడు ఢిల్లీకి. ఇంకేం కావాలా నీకు? అద్దమ్మ ఒక దగ్గర ఉంటే అయిపోతుంది కదా లొల్లి. నువ్వు పోవుడు కాదు, నీతో పాటు నేను వస్తా పోదాంపా అంటుండు. మరి అఖిలపక్షం పెట్టి తీసుకపో. గత ప్రభుత్వంలో మంత్రులు చేసిన వాళ్ళు నీతో వస్తా అంటున్నారు కదా, అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఆ పని చేయాల్సిన అవసరం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షానికి సంబంధించి? ఇప్పుడు రాజేష్ గారు, మనం స్పష్టంగా అడుగుతుంది ఒకటే, మా నీళ్లు మాకు కావాలి, మా ప్రాజెక్టులు మాకు కావాలి. నువ్వు ఏం చేస్తావు అనే దానికి మా గురించి పోరాటం చేయకుండా నువ్వు కేంద్రానికి సహకరిస్తూ కేంద్రం హ్యాండ్ ఓవర్లో పెడతా అంటే ఏ విధంగా సాధ్యం? అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే, గతంలో ఏదైతే అంటే 63 లక్షల టన్నుల నుంచి ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తికి మనం తెలంగాణ ప్రాంతం ముందుకు పోవడం జరిగింది. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రాజెక్టులను అప్పచెప్పేస్తున్నావు. లాస్ట్ ఇయరే ప్రభుత్వం మీద అంటే మొన్న ఏది ఎలక్షన్లు కాగానే డిసెంబర్లోనే రైతులు పంట ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పేసి దగ్గర 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబోయే కాలంలో అసలు ధాన్యం వచ్చేటట్లేదు. అండ్ ఇంకొక మాట చెప్తున్నా ఏమంటున్నంటే, ఆల్రెడీ బోర్లల్లో బాయిలల్లో నీళ్ళు ఇంకిపోయినాయి. ఎందుకంటే ఎక్కడ కూడా చెరువులు నిండి లేవు. గతంలో అయితే చెరువులు అన్నీ నిండి ఉండేవి. ఈరోజు చెరువులు ఎక్కడ నిండి లేవు, గ్రౌండ్ వాటర్ లేదు. కాబట్టి ఆల్రెడీ పొలాలకు నీళ్లు లేవు, కరెంటు చక్కగా వస్తలేదు. నేను ఏమంటున్నానంటే, ఇన్ని కష్టాలు పెట్టేసి వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తుండు? డైలీ కేసీఆర్ గారి మీద దూషణ చేయడం, ఇష్టారీతిగా మాట్లాడడం. అది అంటే ఆ విధమైనటువంటి భాష మనం మాట్లాడితే ఇక మరి కాంగ్రెస్ పార్టీ పాలకపక్షంలో ఉన్నటువంటి మీరే అట్లుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేమేటువంటి భాష మాట్లాడచ్చు. కానీ అయినా కానీ ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు గౌరవప్రదమైనటువంటి భాషతో వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఈరోజు మిషన్ భాగీరథ నీళ్ళు లేకుండా మొన్న తాగునీళ్ళు లేకుండే ఆ తాగునీళ్ళు ఇచ్చారు. తాగునీళ్ళు ఇస్తేనే ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ, ప్రాజెక్టు మీద ఎంక్వైరీ, కరెంటు మీద ఎంక్వైరీ. నువ్వు అసలు ఎంక్వైరీ చేయండి ఏదో చెప్పరా, ఏ సబ్జెక్టో చెప్పరా, నీ ద్వారా అభివృద్ధి చెందేది ఏదో చెప్పరాదు. ఒక్కటి కూడా అభివృద్ధి చెందే అంశం లేదు. మొత్తం కూడా కంప్లీట్గా ఎంపీ ఎలక్షన్ వరకు నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా, ఎంపీ ఎలక్షన్ వాళ్ళకు సబ్జెక్టులను ఇట్లనే డైవర్ట్ చేస్తాడు. డైవర్ట్ చేసి ఎంపీ ఎలక్షన్ల తర్వాత దేనికి కూడా సమాధానం చెప్పరు కాంగ్రెస్ పార్టీ. నల్గొండ 13న భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. మమ్మల్ని ఆపటం రేవంత్ రెడ్డిని మించిన హేమీలతోనే కాలేదు, నన్ను నా పార్టీని ఎవరు టచ్ చేయలేరంటూ నిన్న ఆయన మాట్లాడారు. ఈ మేరకు పార్టీ క్యాడర్లో ఒక నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపారు బీఆర్ఎస్ అధ్యక్షులు. రాకేష్ గారు, సో ఒక 13న భారీ బహిరంగ సభకు అయితే ప్లాన్ చేశారు. బట్ ఆ బహిరంగ సభకు అనుమతులు అవన్నీ ప్రొసీజర్ ఉంటుంది డెఫినెట్గా. సో ఆల్రెడీ మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు, ఇక్కడ పోలీస్ యాక్ట్ ఉంటుంది, మేము మొన్న చెప్పారు అసలు కేసీఆర్ గారిని మేము తిరగనీయం అంటూ ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు తిరగనిస్తే వాళ్ళు అపోజ్ చేస్తే తెలంగాణ వచ్చుడు ఆగిందా? వాళ్ళ మీద కదా మేము పోరాటం చేసింది, వాళ్ళే కదా మా మీద కేసులు పెట్టింది. ఆ రోజు 10 ఏళ్ల కిందట కేసులు పెట్టింది ఎవరు? తెలంగాణ ఉద్యమాన్ని అంచాలని ప్రయత్నం చేసింది ఎవరు? ఇదే కదా తుపాకీ పట్టుకొని పోయిన వాళ్ళే కదా ఈరోజు ఏది ముఖ్యమంత్రిగా ఉన్నది.
గాయననే కదా ఆ రోజు డబ్బులతోటి మా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూలగొడతాననే కదా ఉన్నది ఈరోజు ఆడ ముఖ్యమంత్రిగా. నేనేమన్నా ఎవరైతే మా మీద కేసులు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఉక్కుపాదంతో అణచివేసిన కదా ఈరోజు అక్కడ ఉన్నటువంటి మంత్రులంతా కూడా. కాబట్టి నేనేమంటున్నాను, గాళ్ళ బెదిరింపులకు కేసీఆర్ గారు ఏ రోజు కూడా భయపడలేదు. కేసీఆర్ గారు నాయకత్వంలో ముందుకు పోతుంటే ఒక మహాసముద్రం ఆయనతో కదలడానికి ఈరోజు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, కేసీఆర్ గారు ఏమని చెప్పారు, వాంటెడ్ లేదో చేస్తారు, మనమేం తక్కువలేము, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 39 మంది ఎమ్మెల్యేలు అక్కడ పోయి కూర్చున్న తర్వాత ఎవరైతే అడ్డుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈ పోరాటాలు ఈ కేసీఆర్ గారు కాన్సన్ట్రేషన్ చేసింది మొత్తం కూడా నిజంగా కూడా ప్రతి ఒక్కరు ఏదేదో మాట్లాడతారు, కానీ నేను ఒకటే చెప్తున్నా, ఆయనకి తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ఒక 100 ఏళ్ళు ముందుకు పోవడానికి కావాల్సిన ప్రణాళిక రూపొందించింది. గ్రామానికి నీళ్ళు ఇవ్వడం, ప్రతి మడి తడిసే విధంగా అది సాగునీరు తీసుకురావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ చేయడం, అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రీ గ్రోత్ కావడం, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజల కోణంలో, తెలంగాణ మానవతా కోణంలో ఆలోచించడం జరిగింది. కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా ఏదో కక్ష తీర్చుకో, ప్రజల మీద మీ ప్రేమ చెప్పండి, మీ కమిట్మెంట్ చెప్పండి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని ఎంత గొప్పగా ప్రేమించారో మేము చెప్తున్నాం. కానీ కేసీఆర్ గారిని దూషించడం ద్వారా ఈరోజు ఒకటే చెప్తున్నాం, 13వ తారీఖు మీటింగ్ పెడుతున్నాం. మీ ప్రాబ్లం ఏంది మరి కాంగ్రెస్ పార్టీకి? మేము చెప్పాలనుకున్నది కేంద్రం ప్రాజెక్టులు తీసుకోవద్దని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయకండి అని చెప్తున్నాం. లేదు మేము చేస్తానేమని మీరు ప్రకటించండి, ఎందుకు ప్రకటిస్తలేరు మరి? సో దీనిగా కృష్ణా పరివాహక ప్రాంత రైతులు అంటే ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్నగర్, ఈ ప్రతి ఒక్క రైతును ఏ రకంగా కదిలించబోతున్నారు? ఇవాళ కేఆర్ఎంబీకి కనుక కృష్ణా ప్రాజెక్టులు అప్పగిస్తే రాబోయే నష్టం ఇలా ఉంటుంది అన్నటువంటి ఆ స్పష్టత రైతులకు ఇప్పటికే ఎట్లా తీసుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ? మీకు ఒకటే మాట చెప్తున్నా, కేసీఆర్ గారు పిలిపే ఒక ప్రభంజనం. ఆయన ఇచ్చినటువంటి పిలిపి ఏ మడికైతే నీళ్లు రావు ఆ రైతందరూ కూడా రేపు సభకు వస్తారు. ఈరోజు ఏ మడికి కూడా నీళ్ళు వస్తలేవు, ఖమ్మంలో వస్తలేవు, మహబూబ్నగర్లో వస్తలేవు, లేకపోతే నల్గొండలో వస్తలేవు. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎవరెవరికైతే మడి తడవలేదు, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదు, ప్రతి ఒక్క రైతు అక్కడ ఉంటాడు, ప్రతి ఒక్క మడి తడవని రైతు కూడా అక్కడ ఉంటాడు, ఆ పొలాల్లో పనిచేసే రైతు కూలి కూడా అక్కడ ఉంటాడు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటం తప్పకుండా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసిందో 13వ తారీఖు నాడు కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీరు చూడండి ఎంత పెద్ద ఎత్తున జనం తరలి వస్తారు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, గతంలో భారీ బహిరంగ సభలు పెట్టినటువంటి చరిత్ర అప్పటి టీఆర్ఎస్ది, ఇప్పుడు బీఆర్ఎస్ది. ఒక ఉద్యమ స్వరూపం మళ్ళీ ఎట్లా కనిపిస్తుంది? ఎందుకంటే రాష్ట్ర హక్కులని కాపాడడం కోసం, రాష్ట్ర ప్రయోజనాలని కాపాడడం కోసం ఎందాకైనా పోరాడతామంటూ నాడు చేసింది అదే, ఇవాళ ప్రభుత్వంలో చేసింది అదే, రేపొద్దున ప్రయోజనాలని కాపాడే ప్రయత్నం కూడా ఎప్పటికీ మాది అదే అంటూ ఉద్ఘాటించారు కేసీఆర్ గారు. అంటే తెలంగాణ సమాజం, తెలంగాణ ఏదైతే ఉందో అది నిర్బంధాన్ని అంత తక్కువగా భయపడే పరిస్థితి ఉండదు. దాని సైకలాజికల్ లైన్ జనాలు ఎట్లా అంటే నువ్వు ఎంత నిర్బంధించినా కూడా హక్కుల కోసం ప్రాణాలను కూడా త్యాగం చేసిన చరిత్ర మనకు ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకున్న స్లోగన్ ఏంది, నాడు రాష్ట్రం కోసం పోరాటం చేసినాం, ఈరోజు రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం అంటున్నారు స్పష్టంగా లైన్. హక్కులు అంటే ఏంది, మన నీళ్ళు మనకు కావాలి, మన నీళ్ళ నుంచి ఎత్తుకపోతున్న అవతలడు, మనం బయలుదేరాల బిడ్డ జంగు సరేనని చెప్తున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని, భారతదేశాన్ని మొత్తం మీరు ఆలోచించిన తెలంగాణలో విప్లవ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, ఎంత రైట్ అనుడు సైంటిఫిక్ మెథడాలజీలో ఒక ఐడియాలజికల్ లైన్లో పెరిగిన ప్రాంతం ఇదంతా. కాబట్టి ఈ నిర్బంధాలు, ఈ బెదిరింపులు, ఈ తుపాకులు పెట్టి ఆపడాలు, పోలీసు నిర్బంధం ఏమి జరగదు. సో వాళ్ళ హక్కులు వాళ్ళు కాలరాస్తున్నప్పుడు వాళ్ళు ప్రాణాలు తెగించైనా పోరాటం చేస్తారు. తెగించి పోరాటం చేసిండు కాబట్టి తెలంగాణ తెచ్చుకోగలిగారు. ఒక నాయకుడు, అధినాయకుడు కేసీఆర్ గారు నాయకుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు 14 సంవత్సరాల ఉద్యమంలో సో జంగు సైరన్ ఊదిండ్రు కాబట్టి తెలంగాణ వచ్చింది. అంత ఈజీగా ఏం రాలే. ఈజీగా అయితే ఇచ్చైతే మరి ఆ రోజు ఎప్పుడో బిల్లు పెట్టాలి కదా, పోరాటం ఎందుకు అవసరం లేదు కదా, అన్ని ప్రాణాలు ఎందుకు త్యాగాలు చేయాలి, 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎందుకు చేయాలి, అంతమంది ఎందుకు చనిపోవాలి, ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి తెలంగాణ రాకముందుకు తెలియదా? సో వాళ్ళ తెలంగాణ ప్రజలకు తెలుసు ఏ హక్కుల కోసం పోరాటం చేయాలి తెలుసు. కాబట్టి ఈరోజు నీరు కోసం వాళ్ళ అన్న చెప్పినట్టు మడి తడవడం కోసం పంట మండడం కోసం రైతాంగం 100% కదులుతుంది. దాంట్లో రేవంత్ రెడ్డి కాదు అప్పుడు రేవంత్ రెడ్డి 100 మంది రేవంత్ రెడ్డిలతో సమానమైన రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నారు, చంద్రబాబును ఎదుర్కొన్నారు. మీకు ఒక వాస్తవాన్ని గుర్తు చేస్తా, నీకు వరంగల్ జిల్లాలో ఆయన పేరు పనికెర మల్లయ్య నా పాదయాత్ర చేసి కూడా ఎందుకు సార్ ఊరికి ఆగమాగం తిరుగుతున్నారు, మా తెలంగాణ మాకిచ్చి పోరాడి మీకు ఎందుకు ఈ గోస అని అడిగిండు. పొలంలో ఆయన మడి ఎక్కుకుంటున్నాడు చంద్రబాబును. అంటే గంత నిక్కచ్చిగా నిలదీసి అడిగే అంత దమ్ముని. అయ్యో ఆయన మాజీ ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు చేసిన ఆయన పనికెర మల్లయ్య భయపడలే.
స్పష్టంగా చెప్పేసిండు, మా తెలంగాణ మాదేదో ముఖాన పడేసి పోరా సార్, మా సాగు మేము చేస్తామని చెప్పిండు. కాబట్టి ఈరోజు మా నీళ్లు మాకు ఇవ్వకుండా నువ్వు అవతలోనికి సపోర్ట్ చేస్తున్నావు, నీదేదో 10 రూపాయలు అప్పు కోసం నువ్వు అవతలోనికి లాలూచి పడుతున్నావు అంటే తెలంగాణ మళ్ళీ బరిగీసి గీత గీసి మళ్ళీ బరిగీసి బడిసెలు పట్టుకొని బయలుదేరుతుంది. కాబట్టి ఏ ప్రజాస్వామిక బద్ధంగా ఏ అవకాశాలు ఇవ్వాలన్నా ప్రజలకు అవకాశాలు ఇవ్వాలి, మాట్లాడే అవకాశాలు, మీటింగ్ పెట్టుకునే అవకాశాలు ఇవ్వాలి. నువ్వు ఇవ్వను, నేను ఏదో పోలీసు నిర్బంధం చేస్తా, ఏదో 144 సెక్షన్ పెడతా అని నీ ప్రభుత్వాన్ని నువ్వు విమరించే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు తిరుగుబడతారు, పోరాటం చేస్తారు. తప్పకుండా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు గొంతిప్పుతారు. రేపు నల్గొండ, అది అందులో ఒకటి నల్గొండ అనే ప్రాంతం ఏదైతే ఉందో, నల్గొండ వరంగల్, నల్గొండ అంటే ఉమ్మడి వరంగల్ అంటే నీకు జనగము అక్కడ వరకు వస్తుంది, పాలకుర్తి జనగం ఆ ప్రాంతం అంతా వస్తుంది. ద వెరీ ఫెరషియస్ ఏరియా, ఎగ్జాక్ట్లీ సైంటిఫిక్ ఐడియాలజికల్ లైన్లో ఉన్న ఏరియా. తప్పును తప్పు అంటది, రంగు అంటది. అవతల 1000 ఎకరాలు ఉండని, 1000 ఎకరాల బలం ఉండని. సో అట్లాంటి ఏరియాలో మీటింగ్ పెడుతుంది కాబట్టి నీళ్ళ కోసం, కాబట్టి నిజాన్ని అర్థం చేసుకుంటారు. కేసీఆర్ చెప్పేది వింటారు, ఆయన ప్రభుత్వం చెప్పేది వింటారు. రెండు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్ళు ఊర్లలో చర్చిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. గతంలో కూడా వాళ్ళు కూడా మస్తు మీటింగ్లు పెట్టారు అధికారంలో ఉన్నప్పుడు. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా పెడితే వాళ్ళని నమ్మలే. వాళ్ళ ప్రభుత్వం ఎన్నో చెప్పింది, నమ్మలే. ఎట్లా చేయాలో పోరాటం కేసీఆర్తో నడుము కట్టి పోరాటం చేసారు, తెలంగాణ తెచ్చుకున్నారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో మళ్ళీ పోరాటం చేస్తారు. ఏ నీళ్ళు అయితే ఎత్తుకపోవాలనుకుంటారో ఆ నీళ్ళని తప్పకుండా గుంజుకోవడానికి ఉద్యమాలు జరుగుతాయి. తప్పకుండా తెలంగాణ ప్రజలు భయపడరు. రైట్ రాకేష్ గారు, చివరిగా ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడినాం, తర్వాత ప్రభుత్వంలో ఉండి కూడా తెలంగాణ ప్రయోజనాలని కాపాడే ప్రయత్నమే చేశాం. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్తున్నారు. సో ఎందుకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా ఎందుకు బీఆర్ఎస్ చూస్తుంది? కంక్లూజన్ చెప్పండి. ఇంకొకటే మాట చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా రైతు కూలీలు ఆ రోజు 1981లో ఇంద్రవెల్లిలో సభ పెట్టుకుంటా అంటే ఇదే పోలీసులతో అడ్డుకొని కాల్పులు జరిపినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు రైతు కూలీ సభ జరుగుతా అంటే కదా అడ్డుకున్నది వీళ్ళు. ఆ రోజు గిరిజనులందరినీ కాల్చి చంపారు కదా. అయినా కానీ ఆ రోజు నుంచి 81 నుంచి మొదలుపెట్టినటువంటి ఒక ఉధృతమైనటువంటి పీపుల్స్ వార్ అనే పోరాటం 2014 దాకా కొనసాగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కొనసాగింది. ఈరోజు ఒకవేళ మీరు అదే విధంగా అడ్డుకుంటా అంటే తప్పకుండా మళ్ళీ రేపు పొద్దుగాల జంగు సైద్రం నూరడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే నల్గొండ ప్రాంతంలో సభ పెడుతున్నామో ఇష్ణూరు రామచంద్రారెడ్డి లేకపోతే జానకమ్మ అలాంటి వాళ్ళని తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. నేను ఏమంటానంటే ఆ రోజు దొరలు జాగీర్దారులు ఇక్కడ నిజాం రజాకార్ల పాలన అన్నా కానీ అక్కడ సాగిచ్చింది ఎవరంటే దొరలు, అక్కడ ఉన్నటువంటి ఇష్ణూరు రామచంద్రారెడ్డి గడి మీద కదా దాడి జరిగింది. నేను ఏమంటానంటే ఈరోజు ఇష్ణూరు రామచంద్రారెడ్డి లేక రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి తయారైనా కానీ తరిమి కొట్టడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉన్నది, తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా నీళ్ళ గురించి ఏ మడి అయితే తడవడానికి కష్టపడుతుర్రో ఆ మడి తడుపుకోనికి ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మనం అడిగేది ఒకటే, మీరు ఆ ప్రాజెక్టులను అప్పచెప్పకండి, మన నీళ్లు మనకు కావాలి. మనం గోదావరిలో తీసుకుంటున్నటువంటి 800 టీఎంసీలు కావచ్చు, కృష్ణాలో తీసుకుంటున్నటువంటి 300 టీఎంసీ ఎక్కడున్నాయో చూపెట్టండి. మనం అడుగుతుంది ఏంది, అవి తడవనీకి మనం పంట పండించుకొని కదా నీళ్ళు తీసుకొని ఏం చేసుకుంటావు, దాచిపెట్టుకునేటి కాదు కదా. ప్రతి కాలం వచ్చినప్పుడు ఈరోజు కాలం కూడా మంచిగా కాలే, మీరు ప్రాజెక్టులన్నీ తీసుకపోయి అప్పచెప్తా అంటారు. తప్పకుండా రాబోయే కాలంలో నేనేమంటానంటే పోలీసులను అడ్డుపెట్టి సభలను ఆపుతా అని చెప్పేసి మీకు ఒకవేళ కాన్సెప్ట్ ఉంటే తప్పకుండా వాళ్ళను కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ఉస్మానియా యూనివర్సిటీలో మా మీద కాల్పులు జరిపినప్పుడు కావచ్చు, టియర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు కావచ్చు, వాళ్ళందరినీ తట్టుకునే కదా బతికి మేము వచ్చి పోరాటం చేసింది. రేపు పొద్దుగాల కూడా తెలంగాణ హక్కుల గురించి మరొకసారి పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉందండి. కానీ 13వ తారీఖు నాడు జరిగేటువంటి సభను మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పార్టీ శ్రేణులందరికీ నిన్న మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమవుతున్నారు. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రజాస్వామ్యంలో సభలు పెట్టుకోవడానికి ప్రజాస్వామ్యంగా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా నిర్బంధంగా ఏదో ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది అని అలాంటి చర్యలు చేపడితే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు, ఒప్పుకోరు, దాన్ని ఇంకా ప్రతిఘటిస్తారు, ముందుకు పోతారు. మీరు చేస్తున్న పరిపాలన మీరు చేయండి ప్రజల కోసం, కానీ ప్రజల హక్కులను మీరు కాలరాస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు, అభ్యుదయవాదులు కావచ్చు, అన్ని సంఘాల వాళ్ళు కలిసి ముందుకు పోతుంటే మీరు ఆపాలనే ప్రయత్నం చేస్తే మాత్రం అది తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, పరిపాలించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా, వాళ్ళు డెమోక్రటిక్గా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళు గొంతు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి, ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి. ఇయ్యని పక్షంలో మాత్రం రేపు తిరుగుబాటు చేస్తారు. అందులో అది నల్గొండ జిల్లా కాబట్టి ఏదైతే డెమోక్రటిక్గా మీరు ప్రజాస్వామ్యంగా ఎన్నికైనరో ఆ ప్రజాస్వామ్యబద్ధంగానే
ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం, ప్రతి ఒక్క వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత రైతు కూడా ఉంది. దీనికి ఇవ్వాల్సి ఉంది. ఇవ్వలేని పక్షంలో మీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. తిరుగుబాటు చేస్తారు ప్రజలు. ఎందుకంటే ఒప్పుకోరు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కటి తెలంగాణ తప్పు జరిగినప్పుడే తప్పు చేసిన మాట కూడా విందామంటారు. ఆడ ఊళ్ళో పనిచేసి వాడు తప్పు చేసిండు, లంగ పని చేసిండు, వినని ఫస్ట్ వాడు చెప్పని అంటారు. అంటే అంత నిక్కచ్చిగా ప్రజాస్వామ్యం అనే పదం తెలియదు వాళ్ళకు, డెమోక్రటిక్ అనే పదం తెలియదు. కానీ అవతలని కూడా అవకాశం ఇస్తారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోతే మాత్రం ప్రజలు మరో రూపకం బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవకాశం ఇచ్చి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఒకటే వాడు చెప్తున్నా, నువ్వు 13వ తారీఖున సభను అడ్డుకుంటా అంటే నీలాంటి సభలు ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిండు, అడ్డుకున్నామా? రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు, బస్ యాత్ర చేసిండు, అడ్డుకున్నామా? అదేవిధంగా భట్టి గారు పాదయాత్ర చేసిండు, వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చిన కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బస్ యాత్ర చేసిండు. మీకు అంతేందుకు బీజేపీ పార్టీ నాయకులుగా బండి సంజయ్ కావచ్చు, లేకపోతే షర్మిల కావచ్చు, ఈరోజు పక్క రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలు ఉన్న షర్మిల కావచ్చు, ప్రతి ఒక్కరు పాదయాత్రలు చేసిరు. అందరికీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ముందరికి పోయారు. అదేవిధంగా మేము సభ పెట్టి ప్రజలకు చెప్తాండి, మీ భయం ఏంది నాకు అర్థమవుతలేదు. మీరు నిజంగానే భయపడే పని చేసిర్రా? మీరు పని చేయనప్పుడు ఎందుకు అడ్డుకుంటారు మమ్మల్ని? కాబట్టి తప్పకుండా 13వ తారీఖు నాడు కేసీఆర్ గారు నల్గొండకు వస్తుర్రు. ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. తప్పకుండా మరొకసారి తెలంగాణ హక్కుల గురించి తెలంగాణ గడ్డ పోరాటం చేయడానికి సిద్ధం. కృష్ణా ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జంగ్ సైరన్ మోగించారు. ఈ మేరకు నల్గొండలో 13న భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి కృష్ణా ప్రాజెక్టుల్ని కాపాడుతూ వచ్చాం, తెలంగాణ రాష్ట్ర రైతు ప్రయోజనాలని కాపాడుతూ వచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక నెల కాకముందే ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేసి 2వ నెలలోనే మొత్తం టోటల్గా కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదు, అవగాహన లేదు. కాబట్టి ప్రతి రైతును దీంట్లో కదిలించే విధంగా, ప్రతి రైతుకు జరిగే నష్టం వివరించే విధంగా నల్గొండలో 13న భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది బీఆర్ఎస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.